పూల వర్షం కురిపించి మాకు స్వాగతం పలికిన జవహర్ నగర్ ఆడబిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దీంట్లో పాల్గొన్న మా సహచర కార్యకర్తలు, ఆనాటి తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, మొన్ననే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసినటువంటి వైఎస్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మా డివిజన్ అధ్యక్షులు కమల్ గారు, ఎంఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా పెద్దలు నందారెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, పేరు పేరున మా నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులతో సహా నన్ను గుర్తుపడతారా అమ్మా? పడతారా? ఎప్పటి నుంచి గుర్తుపడతారు? ఇక్కడ గుడిసెలు కూల్చేసినప్పుడు ఖబర్దార్ నా కొడుకులారా, నా పేదల జోలు కట్టే మీ పడతామని చెప్పిన మానవాడు. ఇక్కడ నివసించేది అత్యధిక మంది ప్రజలు తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేక కన్న తల్లిని వదిలిపెట్టి, కన్న గడ్డలను వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకుని ప్రజలు ఇక్కడ ఉంటారు. ఇవాళ వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు కూడా పేదవాళ్ళు ఇక్కడ ఉంటారు. గలాంటి అడ్డ జవహర్ నగర్ గడ్డ. ఇవాళ వీళ్ళ మీదనే బ్రోకర్లు బతుకుతారు, వీళ్ళ మీదనే అనేక మంది బతుకుతారు. ఒక తరం కష్టపడితే తప్ప వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసే తప్ప ఇవాళ ఒక సిమెంట్ బంగ్లా నిలబడలేదు. వాళ్ళు అనుకున్నారు మా జీవితాలను అయిపోయినాయి, మా పిల్లలైనా గొప్పగా చదువుకుంటే వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తే చూసి మురవాలని చెప్పి భావించి మీ జీవితాన్ని త్యాగం చేసిండు. కానీ ఆ చదువుకున్న బిడ్డలు కూడా ఇప్పటికీ మళ్ళీ పెద్ద ఉద్యోగాలు దొరికే వాళ్ళు కొద్దిమంది, ఉద్యోగాలు లేక మళ్ళీ మీ పనులలో కొనసాగే వాళ్ళు కొంతమంది మాత్రమే. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మొన్న స్థానికంగా ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండో అవన్నీ మీకు గుర్తు ఉండి ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నా, 10వ తారీఖు నాడు అన్నిటి మీద సంతకం పెడతా అని చెప్పిండు. నేను ఒకరొకరు అడుగుతా ఉన్నా, మీకు ఎవరికైతే ఆనాడు కొత్త పెన్షన్ రాలేదో వాళ్ళందరికీ కొత్త పెన్షన్ ఇచ్చిందా అని ముఖ్యమంత్రితో అడుగుతా ఉన్నా. కొత్త పెన్షన్ ఇచ్చిందా మీకు? రెండవది 2000 రూపాయల పెన్షన్ ఎంపీసారి 4000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా 4000 రూపాయల పెన్షన్? ఇవాళ కాళ్ళు లేని వాళ్లకు, చేతులు లేని వాళ్లకు, నడుమల వంకర పోయిన వాళ్లకు 6000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా నీకు? నా ఆడబిడ్డలకి కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆడబిడ్డల మీద ఉందని చెప్పి కొంతమంది మగవాళ్ళు బాధ్యత మర్చిపోతే కుటుంబాన్ని సాకున్నది వాళ్ళే అని చెప్పి మీకు 2500 రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పిందా? ఏ మహిళకైనా 2500 రూపాయలు 4 నెలలుగా వస్తుందా? మరి అడుగుతున్నారా మీరు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒట్టెక్కినాక ఓడమల్లప్ప, ఒట్టెక్కినాక పోవడమల్లప్ప, అవునా కాదా? నా బాలాజీ చౌరస్తలో తేల్చుకుందామా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు చెక్ వస్తుంది. ఆ చెక్ కూడా 6 నెలలకో 7 నెలలకో వస్తుంది. ఈయన ఏం చెప్పిండు? 1,00,000 రూపాయల చెక్కు ఏం కర్మ, తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు. ఈ 4 నెలల్లో కొత్తగా పెళ్లి చేసుకునేటువంటి ఆడపిల్లలకి తులం బంగారం వచ్చిందా? చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ
ఇస్తా అని చెప్పిండా వచ్చిన వాళ్ళు చేయరాబట్టండి. వచ్చినా స్కూటీ రాలే, వృత్తి రాలే 2,500 రూపాయలు. నా ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా ఆటో డ్రైవర్లకు 2,000 రూపాయలు? రెక్కల కష్టం చేసుకునే వాళ్ళు అట్టానికి కూలీలకి, రైతుల కంటే రైతు బంధు వస్తుంది. నా కూలీలు ఎప్పుడు ఆదుకోవాలని చెప్పి సంవత్సరానికి 7,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇస్తుందా 10,000 రూపాయలు? ఏది లేదు. ఇప్పుడు ఏమంటాడు కేసీఆర్? నాకు ముట్ట చిప్ప చేతికిచ్చిండు అంటున్నాడు. ముట్ట చిప్ప చేతికిచ్చిండు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నేను సచివాలయం పోయినా అక్కడ లంక పిండలు దొరుకుతాయని చెప్పి అనుకున్నా, కానీ ఖాళీ కుండలే దొరుకుతాయని చెప్పి వెకిలి మాట మాట్లాడుతున్నాను. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఖాళీ కుండలున్నాయా, లంక పిండలున్నాయా? నీకు తెలియదా? సోయి లేకుండానే ఇన్ని హామీలు ఇచ్చినవా? ఇవాళే ఇలా ఆర్థిక మంత్రి, మొన్నటి దాకా ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు ఛాలెంజ్ చేసిండు. 34,000 కోట్ల రూపాయల రైతుల రుణాన్ని ఆగస్టు లోపు కనుక నువ్వు కట్టగలిగితే నేను రాజీనామా చేస్తా శాస్త్రంగా చెప్పి ఛాలెంజ్ చేసింది. దానికంటే ముందు 4 నెలలుగా చెప్తా ఉంది. నేను ఎన్నికల ముందు కూడా చెప్పినా, రేవంత్ రెడ్డి జేజమ్మ దిగొచ్చినా కూడా 34,000 కోట్ల రూపాయలు ఒకేసారి రైతాంగానికి బ్యాంకులు కట్టే పన్ను నీకు లేదని చెప్పినా, ఇవాళ మాత్రం అంటున్నాడు దేవునితో చెప్తున్నా, ఒప్పేసుకొని చెప్తున్నా అంటున్నావు. నీకు దమ్ముంటే హైదరాబాద్ లో భూములు అమ్మకుండా నువ్వు కట్టగలిగేటువంటి దమ్ము నీకున్నా అని చెప్పగలుగుతున్నా. ఇవన్నీ వస్తున్నా ఎక్కడ వలసలేదు, కానీ వైన్ షాప్ లో మాత్రం రైలు కట్టి తీసుకుంటాను. ఏం చెప్పిన నువ్వు? ఊర్లలో బెల్ట్ షాపులు గల్లీకి పెట్టిండు, అవన్నీ కూడా తీసేస్తా. తాగుడు బానిసలై కొంపలు కొల్లేరైపోతున్నాయి. వాళ్ళ తాగి అనారోగ్యం పాలై చచ్చిపోతే వాళ్ళ తల్లి లేని పిల్లలుగా, భర్త లేని భార్యగా జీవించే పరిస్థితి తెలంగాణ ఉంది. నేను వచ్చినాక బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండు. కానీ మనం చూసుకుంటున్నా బడి పక్క పొంటి వైన్ షాపే, గుడి పక్క పొంటి వైన్ షాపే, మహిళలు తిరిగే దగ్గర కూడా వైన్ షాపే. మా వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము సగానికి ఎక్కువ తాగుడుకు పోతున్న మన వాస్తవం అవునా కాదా? నా ఆడబిడ్డలారా ఆలోచించబడి తెచ్చిపోతాం. ఇవాళ మీకు తెలుసా, తెలంగాణ వచ్చినాడు ఈ వైన్ షాపుల ద్వారా గవర్నమెంట్కి వచ్చే డబ్బు 10,700 కోట్ల రూపాయలు. ఇవాళ వస్తున్న డబ్బు రేవంత్ రెడ్డి సర్కారుకి, మొన్నటిదాకా కేసీఆర్ సర్కారుకి ఈ వైన్ షాపుల ద్వారా మనం రెక్కలు ముక్కలు చేసుకొని రక్తాన్ని చెమటగా మార్చుకొని కూలీ పైసలు తెచ్చుకుంటే ఆ కూలీ పైసలు గవర్నమెంట్ కట్టే ఎంత తెలుసా? 45,000 కోట్ల రూపాయలు. 45,000 కోట్లు. ఒకవేళ కనుక ఈ వైన్ షాప్ బంద్ అయిపోతే ఈ ఉన్న 2,000 రూపాయల పెన్షన్ రాదు. జీవితాలు ఇవ్వడానికి పైసలు పైకి వచ్చింది. కాబట్టి ఇవాళ చెప్తే ఉడవలు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, మీ దగ్గర ఓట్లేసి గెలిపించింది. కానీ ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ లో ఆయన మాటలన్నీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. కానీ ఇవాళ ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ పార్టీ రేపు ఢిల్లీకి పోయే పార్టీ కాదు, ఇక్కడ అధికారం లేదు, ఢిల్లీకి పోయే పార్టీ కాదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఇవాళ దానికి అది చెల్లని రూపాయలు చెప్పి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు అయితే ప్రధానమంత్రి అవుతాడు కదా. మరి ఎట్లా అవుతాడు? వస్తే గీస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకో 5 సీట్లు పెరిగితే కావచ్చు, ఒక 5 సీట్లు తగ్గితే కావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే ప్రసక్తి లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు, అక్కడి నుంచి లంక మీద తెచ్చడం లేదు, మనకు ఇచ్చిన హామీలు అమలు చేసేది.
అందువల్ల ఇవాళ మళ్ళీ దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలి? ఎవరు కావాలి? అప్కి బాల్ మూడవసారి ముచ్చటగా మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం కోరుతున్నది. రేపు మోడీ గారు ప్రధానమంత్రి అయితే నేను ఢిల్లీలో అధికార పార్టీలో ఎంపీ అయితే ఇవాళ పనిచేసే బాధ్యత నా మీద ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఈ ఎంపీ పై 4 పైసలు తెచ్చేది. నా జవహర్ నగర్ లో పేదవాళ్లకు ఇల్లు రావాలంటే, నా జవహర్ నగర్ లో రోడ్డు రావాలంటే, నా జవహర్ నగర్ లో రైళ్లు కట్టాలంటే, నా జవహర్ నగర్ లో దవాఖాన రావాలంటే, నా జవహర్ నగర్ లో ఒక మంచి ఇండస్ట్రీ రావాలంటే, నా జవహర్ నగర్ అడ్డ మీద నా పిల్లలు బయటకు పోకుండా చదువుకున్న పిల్లలకు ఉపాధి రావాలంటే, నా జవహర్ నగర్ లో స్కిల్ డెవలప్మెంట్ ట్రస్టులు రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తేనే సాధ్యమవుతుంది. జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 ఆనాడు వేసుకున్న గుడిసెలకు రిజర్వేషన్ పెట్ట డబ్బులు కట్టమని చెప్తా ఉన్నారు. నీ అబ్బాయి చాగిరాంచ పడుతున్న మా వాళ్ళు 60 గజాలలో 80 గజాలలో ఇల్లు కట్టుకుని తప్ప 300 గజాలు 400 గజాలు మా వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు. ఇవాళ పంజాబ్ ఎక్కడో ఈ చెత్త కుప్ప మధ్యన తుక్కు లేక తుర్కల్లో చింపుతున్నా, పురుగులు పారుతున్నా, ఆరోగ్యాలు ఖరాబైనా కూడా ఇవాళ ఇక్కడనే వండుకుంటా కుటుంబాన్ని పోషించుకున్న మా జవహర్ నగర్ మీద ఇవాళ దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద దుర్మార్గంగా ఇది కట్టు అనుకట్టమన్నా కూడా చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులుగా సిద్ధంగా లేదని ఇవాళ మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం నాడు ఎట్లా కొట్లాడింది. మీకు తెలుసు ఇంతకుముందు మా విక్రమయ్య గారు చెప్పిండు, ఆర్థిక మంత్రిగా అవకాశం వస్తే గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టళ్లలో పేద పిల్లలు చదివే వాళ్ళకి సన్న బియ్యం పెట్టింది. అలా నేనేం చెప్పండి చేస్తాను. కరోనా కష్టకాలంలో ఇంతకుముందు విక్రమయ్య గారు చెప్పినట్టుగా ఇవాళ ఆదుకోవడమే కాదు, పేషెంట్ల మధ్య చేయడమే కాదు, ఇవాళ 2 వ్యాక్సిన్లు ఆనాడు మోడీ గారు పంపిస్తే ఇవాళ 2 డోసులు ఇచ్చి బూస్టర్ డోస్ కూడా ఇచ్చి కరోనా అంటే వణికిపోయిన సందర్భాన్ని తీసుకున్నాం మనం. ఇవాళ కరోనా అంటే భయం లేని వాతావరణాన్ని తెచ్చిపెట్టిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అంటే మనం చెప్తున్నాం. అందుకే ఇప్పటికి కూడా నా జవహర్ నగర్ లో పేదవాళ్ళు తినే 5 కిలోల బియ్యం మోడీ గారు సర్కారు పంపించింది తప్ప కేసీఆర్ పంపించింది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పంపించిన బియ్యం కాదు. ఇంకా 5 ఏళ్ల వరకు కూడా ఆ బియ్యం కేంద్రమే పంపిస్తామని చెప్పి మేము మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక ఆయన అంటాడు జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతున్నా అని చెప్పి. ఇవాళ ఇక్కడ నేను అడుగుతున్నా, జవహర్ నగర్ లో గుడి ఉందా లేదా? ఎందుకు కట్టుకున్నాము? రాముడు లేని అయోధ్య ఉండదు, రాముడు లేని అయోధ్య ఉండదు, దేవుడు లేని గ్రామం ఉండదు, దేవుడు లేని గ్రామం ఉంటే బరకత ఉండదని చెప్పి మేము భావిస్తాం. ఇవాళ దేశానికి ఇవాళ కాదు 500 ఏళ్ల క్రితం అక్కడ గొప్ప అయోధ్యలో రామాలయం ఉండే, ఆ రామాలయం కూల్చేసిండ్రు. దేశానికి అరిష్టం జరిగింది, అనేక మంది చనిపోయిన కూడా కావాలని చెప్పి, కానీ ఎవరు కట్టలే. కానీ భారత ప్రజానికం వాళ్ళ విశ్వాసానికి ప్రతిగా ఉంటుంది. అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించి ప్రతి ఊరికి అక్షింతలు పంపించి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి ఇవాళ అందరూ చల్లగుండాలని ముఖ్య నాయకుడు నరేంద్ర మోడీ గారికి పనిచేస్తారు. ఇవాళ మోడీ గారే కదా గ్రామాల్లో టాయిలెట్ కట్టించినది, మోడీ గారే కదా డబుల్ బెడ్రూమ్ పంపించినది, మోడీ గారే కదా ఇవాళ రోడ్లు వేయించినది, మోడీ గారే కదా రైల్వే స్టేషన్ బాగు చేస్తున్నది. అందువల్ల చెత్త ఉండదు. ఇక మీరు నారాయణ పోవాలి, దమ్మాయిలో పోవాలి. కాబట్టి నేను కొత్త కాదు, నా మాటలు కొత్త కాదు. జవహర్ నగర్లో నివసిస్తున్న వాళ్ళు 90% తెలంగాణ పల్లె నుంచి వచ్చింది కాబట్టి 10-15% బయట రావచ్చు, వాళ్ళకు పేరు ఉండొచ్చు. అందరికందరం నిన్ను మనసుతో మీ బిడ్డానికి నన్ను ఆశీర్వించి కమలం పువ్వు గుర్తుని గెలిపించాలని చెప్పి ఢిల్లీలో మోడీ గారి ప్రభుత్వాన్ని 3వ సారి తేవడంలో
మీరంతా కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ తెలుసుకున్న భారత్ మాతాకి జై తెలంగాణ, జై తెలంగాణ, కమలమ్మ గుర్తుకే